సామెతల గ్రంథం 30వ అధ్యాయము 24 నుంచి దయచేసి చదవండి. భూమి మీద చిన్నవి 4 కలవు, అయినను అవి మిక్కిలి జ్ఞానము గలవి. చీమలు బలములేని జీవులు, అయినను అవి వేసవిలో తమ ఆహారమును సిద్ధపరచుకొనును. చిన్న కుందేళ్లు బలములేని జీవులు, అయినను అవి పేటు సందుల్లో నివాసములు కల్పించుకొనును. మిడతలకు రాజు లేడు, అయినను అవన్నీ పంక్తులు తీరి సాగిపోవును. బల్లిని చేతితో నీవు పట్టుకొనగలవు, అయినను రాజుల గృహములలో అది ఉండును. చాలండి. సో ఈ 4 జీవుల గురించి మనం జ్ఞాపకం చేసుకుంటూ కొన్ని ఆత్మీయ పాఠాలు మనం నేర్చుకోవాలి అనుకున్నాం. పోయిన వారం మనం దేన్ని ధ్యానం చేసుకున్నాము అనంటే చిన్న చీమ గురించి మనం ఆలోచన చేస్తాం. చీమలు బలము లేని జీవులు అయినను అవి వేసములో తమ ఆహారమును సిద్ధపరచుకొనును అనుకుంటూ చీమల నుంచి మంచి పాఠాలు మనం నేర్చుకున్నాం. చీమలు కాలాన్ని గ్రహిస్తాయని, చీమలు ఆహారాన్ని సమకూర్చుకుంటాయి అన్న మాటలు మనం చూసుకోవటము అనేది జరిగింది. అలానే ఈ వారం దగ్గరికి వచ్చేద్దాం. ఈ వారం దేని గురించి అనంటే చిన్న కుందేళ్ళ గురించి మనం మాట్లాడుకుందాం. ఒకవేళ చీమ గురించి ఎవరైనా మిస్ అయినట్లు ఉన్నట్లయితే మన మేడగది యూట్యూబ్ ఛానల్లో అది ఉంది, దయచేసి అది వినటానికి మీరు ప్రయత్నం చేయండి. సరే, చిన్న కుందేళ్ళు బలములేని జీవులు అయినను అవి పేటు సందులలో నివాసము కల్పించుకొనును. పేటు సందులలో అవి నివాసము కల్పించుకొనును అన్నమాట మనం ఇక్కడ చూస్తున్నాం. చిన్న కుందేళ్ళు కరెక్ట్గా దీని భాషలో కరెక్ట్గా దీనికి ఉన్న పదం ఏమిటి అని అంటే వీటిని కోనీస్ అని అంటారు. ఏమంటారు? కోనీస్ అని అంటారు. ఇశ్రాయేలు యొక్క ఆ భూభాగంలో అవి ఆ కొండ ప్రాంతాలలో ఆ బండ సందులలో చిన్నగా ఉడతల్లాగా ఉంటాయి. ఇవి కోనీస్ అని అంటారు. అవి ఎక్కడుంటాయి అనంటే పేటు సందులలో నివాసము కల్పించుకొనును అన్నమాట మనం చూస్తున్నాం. చిన్నవి అయినప్పటికీ కూడా ఇవేంటి అంటే జ్ఞానము కలిగిన జీవులు అన్న మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. చిన్నవి, లాస్ట్ టైం కూడా చెప్పాను, యేసు ప్రభు వారు కూడా చిన్నవి అనంటే చాలా ఇష్టం అనుకొని మనం చూసుకున్నాం. మనకు కూడా చిన్నవి అనంటే చాలా ఇష్టం కదా. మీకు పెద్ద టీవీ ఇష్టమా, చిన్న టీవీ ఇష్టమా? మన షెల్ఫులలో పాతకాలపు టీవీ పెట్టుకుంటారా, ఇప్పుడు ఈ కాలం టీవీ పెట్టుకుంటారా? ఇదివరకేమో ఈ పోడియం అంత ఉండేది టీవీ, షెల్ఫ్లో పెడితే సగం స్క్రీన్ ముందుకే వచ్చేది. రాను ఏమైపోయింది, ఇంత లావొద్దు అనుకొని ఇంత లావు ఉన్నది ఇప్పుడు ఎంత చేశారు, ఇంత సన్నం చేశారు టీవీని కదా. కంప్యూటర్ల దగ్గర కూడా వచ్చేసరికి ఏం జరిగింది, ఇంత లావు కంప్యూటర్లు ఉండేవి, రాను ఏం చేశారు, లేదు వీటిని చిన్నగా సన్నగా చేయాలనుకున్నారు. స్టార్టింగ్ డేస్లో ఫోన్లు కూడా ఉండేవి, చాలా పెద్దగా ఉండేవి కదా. అవి పట్టుకొని కుంకుడుకాయలు పగలగొట్టినా కూడా అంత గట్టిగా ఉండేవి ఫోన్లు. కానీ ఇప్పుడు అవి కూడా చాలా స్లిమ్గా అయిపోయినట్టుగా మనం చూస్తున్నాం. మానవుడు ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు అనంటే బరువును మోయలేని పరిస్థితుల్లో తానున్నాడు. చిన్నగా ఉంటేనే మంచిది అన్న ఆలోచనలో ఉంటున్నాడు కదా. ఆఖరికి ఇల్లులు కూడా మీరు గమనిస్తూ ఉండండి, రాను ఇంత పెద్ద ఇల్లులు ఉండకపోవచ్చు. ఇప్పటికే కంటైనర్స్ వస్తూ ఉన్నాయి. అందరూ నాకు ఇంత పెద్ద ఇల్లు వద్దండి, ఒక ట్రక్ వస్తే ఆ ట్రక్కులో నా డబ్బా నేను వేసేసుకొని ఈ నెల ఈ ఊరిలో ఉంటాను, వచ్చే నెలలో నేను ఎక్కడ ఉంటానో నాకే తెలియదు కాబట్టి ఒక 2.5 లక్షలు పెట్టి 5 లక్షలు పెట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ కంటైనర్స్ ఉంటాయి చూసారా, వాటన్నిటిని చాలా చక్కగా డిజైన్ చేసుకొని చిన్న ఇల్లులు వాళ్ళు తయారు చేసుకుంటూ ఉన్నారు. భవిష్యత్తులో మనం అలాంటివే చూస్తాం. ఆ చిన్న కంటైనర్లో సోలార్ సిస్టమ్ ఉంటుంది, అందులోనే ఏసీ ఉంటుంది, అందులోనే మొత్తానికి ఇంటికి సంబంధించినవన్నీ ఉంటాయి. అరే పెద్దోడా నీకు ఆ కంటైనర్, చిన్నోడా నీకు ఈ కంటైనర్, మనందరం ఒక ఇంట్లో ఉండడానికి వీల్లేదు, ఎవరు డబ్బా వాళ్ళు తీసుకొని వెళ్ళిపోవాలి. సో ఇల్లులు కూడా ఇప్పుడు ఏమైపోయినాయి అనంటే చిన్నగా అయిపోయినాయి. చిన్న వాటిని మనం తక్కువ అంచనా వేయొద్దు కదా. గడిచిన 20 దినాల నుండి
చిన్నపిల్లలు అనుకున్నాం. కానీ చిన్నపిల్లలే ఇప్పుడు ఎలాగున్నారు భారతదేశంలో? కేంద్రంతో పోరాడటం అనేది సామాన్యమైన విషయం కాదు. ఒక సామాన్యమైన వ్యక్తి ఒక చిన్న పోస్ట్ పెట్టడం ద్వారా కొన్ని కోట్ల మంది ప్రజలు ఒక త్రాటి దగ్గరకు వచ్చేసి ఏం చేశారు అనంటే కేంద్ర మంత్రినే రాజీనామా చేసేంతగా ఎదిగారు అనంటే మనం ఆలోచన చేయాలి. చిన్నవాళ్ళే అని అనుకోవచ్చు, కానీ చిన్న వాటిని మనం తక్కువ అంచనా వేయొద్దు. చాలా తక్కువ అంచనా వేశాడు. వీడెవడో దూరం నుంచి వచ్చాడు, ఒక్కడే ఇక్కడ కూర్చుంటాడు, నా అంటే ఒక 10 రోజులు కూర్చుంటాడు, వీళ్ళకి ఆకలేస్తుంది. చిన్న పొలగాళ్ళు కదా వీళ్ళు, ఆకలేసేస్తారు వెళ్ళిపోతారు, వీళ్ళు ఏం చేయగలరు అనుకున్నారు. కానీ గొప్ప విప్లవం అనేది వాళ్ళు తీసుకురావటం అనేది మనం చూస్తూ ఉంటాం. కనుక మనం దేనిని మనం తక్కువ అంచనా వేయద్దు. చిన్న జీవులు కదా అని మనం తక్కువ అంచనా వేయకూడదు. ఆగూరు ద్వారా దేవుడు ఈ చిన్న జీవుల ద్వారా నేర్పిస్తున్న గొప్ప పాఠాలు ఇవే. చిన్న చీమ ద్వారా మనం గొప్ప పాఠం నేర్చుకున్నాం. ఇవాళ చిన్న కుందేలు ద్వారా మనం గొప్ప పాఠం అనేది మనం నేర్చుకోవాలి. ఓకేనా? చిన్న కుందేలు అనగానే ఆకలేస్తుంది అనుకోకండి. కుందేలు మాంసం తిన్న వాళ్ళకి నోట్లో నుంచి నీళ్ళు వస్తూ ఉంటాయేమో ఒకవేళ. ఓకేనా? సో చిన్న కుందేలు నుండి మనం ఏం నేర్చుకుంటాం అనంటే, ఈ కోనీస్ దగ్గరకు వచ్చేసరికి చదవండి. చిన్న కుందేళ్ళు బలము లేని జీవులు అయినను అవి పేటు సందులలో నివాసము కల్పించుకొనును. ఈ కుందేళ్ళు చాలా చిన్నగా ఉంటాయంట, బండ సందులలో దాక్కొని ఉంటాయంట. చాలా వల్నరబుల్, చాలా బలహీనమైనవి. అవి ఇలా ఈజీగా ఇలా పట్టుకొని ఇలా ఇసురు కొట్టేస్తే కింద పడి చచ్చిపోయేంత సున్నితంగా ఈ చిన్న కుందేళ్ళు ఉంటాయి. కానీ వీటికి ఎంత జ్ఞానము అనంటే, అవి బ్రతికి ఉన్నంత కాలం ఎలాగుంటాయి అనంటే వాటిని తమను తాము భద్రపరుచుకునే అంత జ్ఞానం కలిగినవి. ఉదాహరణకి ఇలా అనుకుందాం, వాళ్ళ అమ్మకి చెప్పకుండా వాళ్ళ నాన్నకి చెప్పకుండా ఎన్ని రోజులని ఈ పేటు సందులలో ఈ బండ కింద నేను ఉంటాను అనుకొని ఒక కుందేలు బయటకు వచ్చింది అనుకోండి, ఏం జరుగుతుంది? బయటున్న ఏదో ఒక మృగం దాన్ని పట్టుకోవచ్చు, లేకపోతే ఆకాశం మీద వెళ్తున్న ఒక పక్షి అయినా దానిని చూసి అలా అమాంతం పట్టుకొని బయటికి తీసుకొని వెళ్ళిపోవచ్చు. కానీ ఈ కుందేళ్ళు ఎంత జ్ఞానం కలిగినవి అనంటే, అవి బయటికి వస్తూ ఉన్నాయి కానీ బయట చక్కగా ఆడుకుంటున్నాయి, బయటవన్నీ తింటూ ఉన్నాయి. కానీ వాటికున్న విచక్షణ జ్ఞానం ఏంటి? వాటికున్న జ్ఞానం ఏమిటి అనంటే, బండ సందుల దగ్గరనే అవి ఉంటూ అవి క్షేమంగా ఉంటూ ఉన్నాయి. వీటి దగ్గర కొన్ని ఆత్మీయమైన పాఠాలు ఉన్నాయి. ఇప్పటికే మీకు ఈ చిన్న కుందేలు అనగానే మీకు గుర్తొచ్చి ఉండవచ్చు. ఈ భాగం చదువుతూ ఉంటున్నప్పుడే బండ సందులు అనగానే ఏమిటో అనేది కూడా మీకు అర్థమైపోయి ఉండొచ్చు. కానీ నేను తెలియని వాళ్ళ కోసం నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. సరే, బైబిల్ గ్రంథం ఈ కుందేలు గురించి ఏమని చెబుతుంది అనంటే, చూడండి, లేవియాకాండం 11వ అధ్యాయం. లేవియాకాండం 11వ అధ్యాయము 5-6 వచనాలు చూడండి దయచేసి. చదువుదానా? నీ దగ్గర మైక్ లేదు కదా. పొట్టి కుందేలు నెమరవేయును గాని దానికి 2 డెక్కలు లేవు గనుక అది మీకు అపవిత్రము. చాలండి. ఈ కుందేలు గురించి ధర్మశాస్త్రంలో రాయబడినది ఏమిటి అని అంటే, పొట్టి కుందేలు నెమరవేయును కానీ దానికి 2 డెక్కలు లేవు గనక అది మీకు అపవిత్రము. ఇక్కడ మోషే గారు కొన్ని మాటలు ఇక్కడ రాస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలందరికీ కొన్ని వాటిని పరిచయం చేస్తూ ఏది తినాలి, ఏది తినకూడదు, ఏది పవిత్రమైన జంతువు, ఏది అపవిత్రమైన జంతువు, ఏది పవిత్రమైన పక్షి, ఏది అపవిత్రమైన పక్షి అనుకుంటూ ఆ ఇశ్రాయేలు ప్రజలందరికీ ఆయన ఏం చెబుతున్నాడంటే, వీటినే మీరు తినాలి, వీటిని మాత్రమే మీరు బలి అర్పించాలి,
అపవిత్రమైనవి ఏవైతే ఉన్నాయో వాటిని మీరు తాకొద్దు, వాటిని మీరు దేవునికి బలిగా అర్పించకూడదు అనుకొని వాళ్ళందరికీ ఇక్కడ రాస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ చూడండి, ఈ పొట్టి కుందేలు గురించి రాస్తే ఇది కొంచెం 50-50గా అనిపిస్తూ ఉంటుంది. ఏంటి అని అంటే, ఇది నెమరువేయునిది. నెమరు వేసే జంతువులన్నీ ఏమిటి అని అంటే పవిత్రమైన జంతువులు. నెమరు వేసే జంతువులన్నీ పవిత్రమైన జంతువులు. రెండవది, డెక్కలు లేని జంతువులు ఏవైతే ఉంటాయో అవన్నీ అపవిత్రమైన జంతువులు అనేది మనం చూడాలి. ఇక్కడ ఈ కుందేళ్ళు నెమరు వేస్తూ ఉన్నాయి, పవిత్రంగానే కనిపిస్తూ ఉన్నాయి, కానీ వాటిలో ఉన్న వీక్నెసెస్ ఏమిటి అని అంటే అవి డెక్కలు లేనివి. బైబిల్ గ్రంథంలో రాస్తుంది, డెక్కలు లేని జంతువులు ఏవైతే ఉన్నాయో అవి అపవిత్రమైనవి అనేది మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అంటే ఆలోచన చేయండి, సగం పరిశుద్ధత, సగం అపరిశుద్ధత, సగం పవిత్రత, సగం అపవిత్రత, సగం లోకం, సగం దేవుని యొక్క సన్నిధి. ఈ కుందేళ్ళు చూస్తూ ఉంటుంటే మనలాగే అనిపిస్తూ ఉంటుంది. కొద్దిసేపు దేవుని సన్నిధిలోనే మనం ఉన్నట్టుగా ఉంటూ ఉంటాం, సడన్గా మనం ఎక్కడ ఉంటామంటే లోకంలో ఉంటూ ఉంటాం. కనుక ఈ కుందేళ్ళ నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటి అంటే, మనం విశ్వాసుల్లాగానే కనపడుతూ ఉంటాం, కానీ డైరెక్ట్గా మనం చూస్తే ఎలాగున్నాము అని అంటే మనం అవిశ్వాసుల్లాగా మనం జీవిస్తూ ఉన్నాం. ఇవి అపవిత్రమైన జంతువులు. మనం ఎవరము అనంటే పవిత్రపరచబడిన వాళ్ళము, కానీ ఎలా జీవిస్తున్నాము అనంటే అపవిత్రంగా మనం జీవిస్తూ ఉన్నాం. బైబిల్ స్టడీకి గనక మీరు వస్తే భవిష్యత్తులో మనం రోమీలకు రాసిన పత్రిక మనం ధ్యానం చేసేటప్పుడు ఈ మాటలన్నీ మనకు కనిపిస్తూ ఉంటాయి. దేవుడు మనల్ని నీతిమంతులుగా చేశాడు. ఆయన సిలువలో తాను ప్రాణం పెట్టడం ద్వారా, తన స్వరక్తాన్ని చిందించటం ద్వారా ఆ దేవుడు ఏం చేశాడు అనంటే మనల్ని నీతిమంతులుగా చేశాడు. 3 మాటలు ఉంటాయి, యవనస్తులు రాసుకోండి. జస్టిఫికేషన్ అన్న మాట ఉంటుంది, రెండవది శాంక్టిఫికేషన్ అన్న మాట ఉంటుంది, మూడవది గ్లోరిఫికేషన్ అన్న మాట. ఈ 3 రోమీలకు రాసిన పత్రికలలో మనకు కనిపిస్తూ ఉంటాయి. వీటికి అర్థం ఏమిటి అని అంటే దేవుడు మనల్ని నీతిమంతులుగా చేశాడు, ఆ దేవుడు మనల్ని పవిత్రులుగా ఉండాలి అని ఆయన మనల్ని కోరుకుంటూ ఉన్నాడు. ఏ వ్యక్తి అయితే పవిత్రంగా ఉండడానికి నిర్ణయం తీసుకుంటాడో ఆ వ్యక్తి మహిమలోనికి వెళ్తాడు అన్నమాట ఆయన చెప్తూ ఉన్నాడు. మళ్ళీ చెప్తున్నాను, జస్టిఫికేషన్ అనంటే ఏమిటి అని అంటే మనకు అర్హత లేదు, దేవుడు మనల్ని నీతిమంతులుగా చేశాడు. 2, శాంక్టిఫికేషన్ అనంటే మనల్ని నీతిమంతులుగా దేవుడు చేశాడు కాబట్టి మనం బ్రతికి ఉన్నంత కాలం మనం దేని కొరకు ప్రయాసపడాలి అనంటే మనల్ని మనం పవిత్రపరచుకోవటానికి, పరిశుద్ధపరచుకోవటానికి మనం ప్రయాసపడుతూ ఉండాలి. ఎవరు అయితే ఈ పవిత్రత గుండా, ఈ అనుభవం గుండా వెళుతూ ఉంటారో ఒక దినం ఉంది ప్రభువు వస్తాడు. లేకపోతే మనం మరణిస్తే మనం ఎలా ఉండబోతున్నాము అంటే గ్లోరిఫికేషన్, అంటే మనము మహిమ ప్రవేశంలోకి మనం వెళ్ళిపోతూ ఉంటాం. పైది మన ప్రమేయం ఏం లేదు. జస్టిఫికేషన్ దగ్గరకు వచ్చేసరికి ఉచితంగా దేవుడు మనల్ని నీతిమంతులుగా చేశాడు. చివరిది గ్లోరిఫికేషన్, ఆయన మహిమలోకి మనం వెళ్తాము, అది కూడా మన ప్రమేయమే లేదు, దేవుడే చేస్తాడు. కానీ మధ్యలో ఈ పవిత్రత ఉంది చూసారా, శాంక్టిఫికేషన్ అనే దగ్గరకు వచ్చేసరికి ఇది మాత్రం మన బాధ్యత, ఇది మన సంపూర్ణమైన బాధ్యత. మనం బ్రతికి ఉన్నంత కాలం మనం దేని కొరకు ప్రయాసపడాలి అని అంటే ఆ దేవుడు పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధంగా ఉండటానికి మనం ప్రయత్నం చేస్తూనే ఉండాలి. కానీ మనం ఎలాగున్నాము అని అంటే ఈ చిన్న కుందేలులాగా మనము వాక్యాన్ని మనం నెవరవేస్తున్నట్టుగానే ఉంటున్నాం, కానీ మనకు డెక్కలు లేనందున మనం ఎలాగున్నాము అని అంటే మనం అపవిత్రమైన జంతువుల్లాగా, అపవిత్రమైన వ్యక్తుల్లాగా మనం ఉన్నాము. సంపూర్ణమైన విశ్వాసంలో మనం లేము, సంపూర్ణమైన పవిత్రత గుండా మనము వెళ్ళటం లేదు, వాక్యాన్ని మనం నెమరవేయటం లేదు. అందుకని భక్తుడు ఇక్కడ మనకు నేర్పిస్తున్నాడు ఏమిటి అని అంటే కుందేలు అపవిత్రమైన జంతువే అయినప్పటికీ, కుందేలు చాలా చిన్నదే అయినప్పటికీ కూడా ఇందులో చాలా పాఠాలు మనం నేర్చుకోవాలి.
యెషయా అన్నారు. చూడండి, యెషయా గ్రంథం 6వ అధ్యాయము 5వ వచనం మనం చూస్తే, అయ్యో నేను అపవిత్రమైన పెదవుల గలవాడను, అపవిత్రమైన జనుల మధ్య నివసించువాడను, నేను నశించిపోతిని. మనం నశించిపోవటానికి గల కారణం ఏమిటి అని అంటే, తనకు తాను చెబుతూ ఉన్నాడు ఏంటంటే, నేను అపవిత్రమైన వాడను, నేను అపవిత్రమైన పెదవుల గలవాడను, నేను అపవిత్రమైన జనుల మధ్య నివసిస్తూ ఉన్నాను. ఇక్కడ ఆలోచన చేద్దాం. ఈ వారం రోజులు మనం ఎవరితో సహవాసం చేస్తూ ఉన్నాం? ఈ 6 రోజులు అంటే పోయిన ఆదివారం తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆదివారం వరకు మనల్ని ఒకసారి పరిశీలన మనం చేసుకుందాం. మనం ఎవరితో సహవాసం చేశాం? గుర్తొస్తుందిగా మీరు ఎవరెవరిని మీట్ అయ్యారో, మీరు ఎవరెవరితో మాట్లాడారో, అసలు మీ సంభాషణ అనేది ఎలాగుంది? ఈ వారం రోజుల మన యొక్క సంభాషణ మనం ఆలోచన చేస్తే, పరిశీలన చేసుకుంటూ ఉంటుంటే, మనం ఎవరితో మనం సహవాసం చేశాం, ఎవరితో మనం మాట్లాడుతూ ఉన్నాం, మన సంభాషణ అనేది ఎలాగుంది అని అంటే, ఇక్కడ యెషయా గారు అంటున్నారు, అయ్యో నేను నశించిపోతిని, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, నేను అపవిత్రమైన జనుల మధ్య నివసించువాడను. బలము లేని జీవి, అపవిత్రమైన జీవి తనను తాను ఎలా భద్రపరచుకోవటానికి ప్రయత్నం చేస్తుందో చూస్తూ ఉంటుంటే, ఈ చిన్న కుందేల్లో నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠం, దేవా నేను కూడా ఈ కోనీస్ లాగా, అంటే నేను కూడా ఈ చిన్న కుందేలులాగా అపవిత్రమైన జనుల మధ్య నేను నివసించకుండా, అపవిత్రమైన ప్రదేశాలను నేను ఉండకుండా, అపవాదికి చేతికి చిక్కకుండా నన్ను నేను ఈ చిన్న కుందేలులాగా భద్రపరుచుకునేటట్టుగా నన్ను చేయండి అని దేవుని యొక్క సహాయము అనేది మనం అడగాలి. చూద్దాం, ఈ చిన్న కుందేలులో కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి, కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఈ చిన్న కుందేల్లో నుంచి మనం నేర్చుకోవాల్సిన కొన్ని పాఠాలు ఉన్నాయి. చిన్న కుందేళ్ళు అనంటే చాలా చాలా రకాలుగా ఉన్నాయి. ఒక రకమైన కుందేలు ఎలాగుంటుంది అనంటే, ఈ కుందేలులో ఉన్న ఒక లక్షణం ఏమిటి అనంటే, ఈ చిన్న కుందేలు చాలా శుభ్రంగా ఉంటాయంట. ఎలాగుంటాయి? చాలా శుభ్రంగా ఉంటాయంట. రోజుకు ఒకసారి స్నానం చేయటానికే నాకు బద్ధకం. బయటికి వెళ్ళి ఆడుకుంటే తప్పితే కదా. కానీ ఈ చిన్న కుందేళ్ళ దగ్గరకు వచ్చేసరికి రోజుకు 5 సార్లు ఇవేం చేస్తాయంటే శుభ్రపరుచుకుంటూ ఉంటాయి. పరిశుద్ధంగా ఉండటానికి ఇవి ప్రయాసపడతాయి. ఆ కుందేలు పేరు నాకు తెలియదు, కానీ కోనీస్కి మాత్రం కాదు. ఒక కుందేలుకున్న లక్షణం ఏంటంటే, అది వన్స్ బయటకు వచ్చిందంటే అక్కడ ట్రాప్ చేసే వాళ్ళు, హంటర్స్, వేటగాళ్ళు ఉంటారు కదా. ఇప్పుడు ఈ కుందేలుని నేను పట్టుకోవాలి అనంటే, ఒకటే ఒక ప్లాన్ ఏమిటి అనంటే, అది మళ్ళీ ఆ బండ సందుల్లోకి అది వెళ్లకుండా ఉండాలి అనంటే నేనేం చేయాలి అనంటే, ఆ బండ సందుల్లోకి వెళ్ళే దారిలో నేనేం చేయాలంటే బురద చల్లాలి. ఏం చేయాలి? బురద చల్లాలి. ఆ వేటగాడు ఏం చేస్తాడు అనంటే బురద చల్లుతాడంట. బురద చల్లినప్పుడు వేటగాడును చూసేసి అది పరిగెత్తుకుంటూ ఆ బండ సందుల దగ్గరికి వచ్చినప్పుడు, ఎప్పుడైతే అక్కడ బురద కనపడుతుందో వెంటనే అది ముందుకు వెళ్ళటం అనేది ఆపేస్తుందంట. నేను చచ్చినా పర్వాలేదు, బురదను మాత్రం నేను అంటించుకోను అనుకొని అది అలానే ఆగిపోయిద్దంట. వేటగాడు వచ్చి దగ్గరికి ఇలా చూస్తాడంట, వెళ్ళు అని అంటాడంట. కానీ ఆ కుందేలు లోనకి వెళ్ళదు. ఆ బురద, ఆ మచ్చ, ఆ డాగు నాకు హేయం. నేను దానిని తాకితే నేను అపవిత్రపరచబడతాను, నేను అపరిశుద్ధంగా ఉంటాను. కనుక నా ప్రాణం పోయినా పర్వాలేదు, నేను నీ చేతికి చిక్కినా పర్వాలేదు, లోనకు మాత్రం వెళ్ళే ప్రసక్తే లేదు. సో ఈ చిన్న కుందేల్లో నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటి అనంటే పరిశుద్ధత. యవనస్తులు మనం గమనించాలి, మన పవిత్రతను మనం కాపాడుకుంటున్నామా? పరిశుద్ధంగా ఉండటానికి మనం ప్రయాసపడుతూ ఉన్నామా? ఒకవేళ మనం శోధనలలో పడుతూ ఉన్నట్లయితే, యవనస్తులు
దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడో ఆ మచ్చ జోలికి మనం వెళ్ళొద్దు. చిన్న కుందేలు మనకు నేర్పిస్తున్న పాఠం, దేవుడు మనల్ని పరిశుద్ధంగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు కాబట్టి పరిశుద్ధంగా ఉండటానికి మనం ప్రయత్నం చేయాలి. 10వ తరగతి కూడా దాటలేదు పిల్లలు. మా యాండీ వాళ్ళు చెప్తూ ఉంటారు, స్కూల్లో ఉన్న పరిస్థితులు చెప్తూ ఉంటుంటే భయం వేస్తూ ఉంటాయి. చాలామందికి ఆ చిన్న పిల్లలకి గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారంట, బాయ్ ఫ్రెండ్స్ ఉంటారంట. బర్త్డే అని చెప్తారంట, అందరినీ వాళ్ళు బర్త్డే పార్టీకి పిలిపించుకుంటూ ఉంటారంట, వాళ్ళు ప్రైవేట్గా మాట్లాడుకుంటూ ఉంటారంట. చిన్న కుందేళ్ళ నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటి అంటే, లోకములో నుండి మనం వేరుపడటం అనేది మనం నేర్చుకోవాలి. ఇది మొదటిది. రెండవది, కుందేలులో నుంచి మనం నేర్చుకోవాల్సిన మరొక పాఠం ఏమిటి అంటే, ఈ కుందేలుకు బలం ఎక్కడ ఉంటుంది కదా, మనందరికీ తెలుసు కదా. కుందేళ్ళు పట్టుకోవాలంటే దేన్ని పట్టుకుంటారు? చెవులు పట్టుకుంటారు కదా, కాళ్ళు పట్టుకోరు, బాడీ పట్టుకోరు. బాడీ పట్టుకుంటా ఉంటే ఇట్లా పట్టుకుంటూ లోనకి వెళ్ళిపోతూ ఉంటుంది, మెత్తగా ఉంటుంది. కానీ అమ్మో ఎక్కడ పట్టుకోవాలరా నాయన అన్నట్టే ఉంటుంది. అందుకని అందరూ ఏం చేస్తారు? చెవులు పట్టుకొని ఇట్లా లేపుతారు. దాని బలమంతా ఎందులో ఉంది అంటే చెవులలోనే ఉంది. దాని బలమంతా చెవులలోనే ఉంది. ఇక్కడ కూడా మనం ఒక పాఠం అనేది మనం నేర్చుకోవచ్చు. మన చెవులకు బలం ఉందా? చెవిగలవాడు వింటాడు, చెవిగలవాడు వింటాడు. లేఖనం ఉంది కదా, వినుట వలన విశ్వాసము అనేది కలుగుతుంది. వినటానికి మనం వేగిరపడాలి, మాట్లాడడానికి మనం నిదానించాలి. కనుక మనం ఎలాంటి చెవులు కలిగిన వ్యక్తులం? దురద చెవులు కలిగిన వ్యక్తులమా? మనకి ఏది వినాలంటే బాగా ఇష్టం? ఒక ఇద్దరు గ్యాదర్ అయ్యారనుకోండి, బయట వీధిలోకి బయటకి ఇలా ఇద్దరు వచ్చారనుకోండి, మన చెవులలో పడేది ఏమిటి? అక్క నీకు విషయం తెలుసా అంటే అయిపోయా. క్లీన్గా అసలు చెవులో ఎంత గుబిలి ఉన్నా కూడా అదంతా బయటకు వచ్చేస్తుంది, స్పష్టంగా వినపడుతుంది వాక్యం. కనుక ఈ కుందేళ్ళ నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటి అని అంటే, ఈ చెవులకు బలం అనేది ఎప్పుడు ఉంటుంది అని అంటే, వాక్యం అనేది వినాలి. వాక్యం వినటానికి మనం ఇష్టపడాలి. లేఖనాలున్నాయి, అనవసరమైన ముసలమ్మ ముచ్చట్ల జోలికి వెళ్ళక అన్న మాట ఉంటుంది. మీ ఆత్మీయతను చెడగొట్టే వ్యక్తులు ఉంటే, అనవసరమైన మాటలు మాట్లాడే వాళ్ళు ఉంటే, ఏదో ఫస్ట్ మరీ బాధ పెట్టకుండా అవునా సరే నాకు చాలా పని ఉంది అని వచ్చేయాలే, కానీ మనం వినుకుంటూ కూర్చోవద్దు. ఎక్కువగా ఈ చెవులను పాజిటివ్ పర్పస్ కోసమే మనం ఏం చేయాలంటే దాన్ని మనం ఉపయోగించుకోవాలి. దురద చెవులు అనేది మంచివి కాదు. దేవుడి లేఖనం చెబుతాయి మంచివి కావు. ఇది రెండవ పాఠం. ఈ కుందేలుకున్న మరొక లక్షణం ఏమిటి అని అంటే, మనం కళ్ళు లెఫ్ట్ సైడ్ ఒక 90 degrees తిప్పుతాం, రైట్ సైడు పైనకి కిందకి కొంచెం 90 లేకపోతే 160 180 degrees తిప్పుతాం అంతే. కానీ ఈ కుందేలు యొక్క కళ్ళు ఎలాగుంటాయంటే 360 degrees తిరుగుతాయంట. మరి అది ఎట్టనో తెలియదు నాకు. 360 degrees కెమెరాస్ ఉంటాయి కదా, తెలుసు కదా, అవే. దేవుడు ఎందుకు పెట్టాడు వీటికి? ఏ మూల నుండి ఏ శత్రువు వస్తాడో, ఏ స్థలంలో నుండి అపవాది నా మీద దాడి చేస్తాడో. కనుక ఈ కుందేలు దగ్గర, వాటి చూపు దగ్గర మనం ఒక పాఠం అనేది మనం నేర్చుకోవచ్చు. ఈ కుందేలులో ఉన్న మరొక లక్షణం, నాకు అస్సలు నచ్చని లక్షణం ఏమిటి అని అంటే, ఈ కుందేళ్ళు వెజిటేరియన్స్. ఇవి కేవలం కూరగాయలే తింటాయి. అందుకే నాకు నచ్చలే, మాంసం తినవంటే ఇవి. సో నేను దీనికి ఎలా చెప్పుకోవాలి అనుకుంటా ఉంటుంటే సాత్వికత అనుకున్నాను. నాకు అంతే, చాలా సాత్వికమైనవి అనేది రాసుకున్నాను.
ఈ కుందేలు గురించి ఆలోచన చేస్తే చాలా ఉన్నాయి. అవి మనకేమో ఫస్ట్ క్లాసు సెకండ్ క్లాస్కి వచ్చినప్పుడు పళ్ళు ఊడిపోతాయి కదా. పిల్లలందరూ ఆ ఏజ్ పిల్లలు చూస్తుంటే తొర్రి పళ్ళు కనిపిస్తాయి, 2 ముందు పళ్ళు కనపడవు. వాళ్ళు మాట్లాడుతూ ఉంటుంటే నవ్వు వస్తూ ఉంటుంది. కానీ కుందేలు దగ్గరికి వచ్చేసరికి అవి జీవితాంతం వరకు ఆ కుందేలు పళ్ళు పెరుగుతూనే ఉంటాయంట. నేనేమని రాసుకున్నానంటే స్పిరిచువల్ గ్రోత్ అనేది రాసుకున్నాను, ఆత్మీయమైన ఎదుగుదల. ఈ కుందేళ్ళు దేనికి సాదృశ్యంగా ఉంటాయి? వెస్ట్రన్ కంట్రీస్లలో ఈ కుందేలు బొమ్మలు ఇళ్లల్లో పెట్టుకుంటారు, ఈ పోస్టర్స్ పెట్టుకుంటారు. దేని కొరకు అంటే ఫెర్టిలిటీ, అంటే సంతానం లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో స్త్రీలు వాళ్ళే. మీరు వాక్యంలో చెప్పాడు రాకేష్ అన్నయ్య, మనం కూడా ఇంట్లో కుందేలు బొమ్మలు పెట్టుకుందాం, మనకు కూడా పిల్లలు పుడతారని అట్లాంటి పిచ్చి పనులు చేయకండి. ఏంటి అని అంటే బయట వాళ్ళు దేని కొరకు ఉపయోగించుకుంటారు, ఈ బన్నీస్ని దేని కొరకు ఉపయోగించుకుంటారు అని అంటే ఇళ్ళల్లో పెట్టుకుంటారు. వాళ్ళకు ఒక నమ్మకం ఏమిటి అని అంటే ఇది ఫెర్టిలిటీకి గుర్తు, పిల్లల్ని కనటానికి గుర్తు. మనం ఇక్కడ ఏం నేర్చుకోవాలి పాఠం? ఆత్మీయతలో ఎదుగుతున్న మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటి అని అంటే ఆత్మీయంగా మనం ఒకరినైనా కంటున్నామా? మనం మందిరానికి వస్తున్నాం, మనం వెళ్తూ ఉన్నాం, కానీ ఆలోచన చేద్దాం, మన ద్వారా ఏ ఒక నూతన ఆత్మ అయినా దేవునికి పరిచయం చేస్తూ ఉన్నామా? ఇప్పటికి ఎన్ని నెలలు అయింది? ఇది ఎన్నో నెల? జూలై అంటే 7వ నెల. నేను జనవరి నెలలో ఫస్ట్ వీక్లో నేను నించున్నప్పుడు నేను మీకు ఒక టాస్క్ ఇచ్చాను. ఏంటి అని అంటే లాస్ట్ ఇయరు మీ ద్వారా ఒక్కళ్ళైనా దేవుని యొక్క మందిరానికి వచ్చారా, నూతన ఆత్మను మీరు సంఘానికి తీసుకొని వచ్చారా అని అడిగాను. అప్పుడు ఒక్కళ్ళు కూడా చేతులు ఎత్తలే. అది అయిపోయింది. సరే, 2025 అయిపోయింది. ఇప్పుడు 2026 7 నెలలు అయిపోయింది. ఇప్పుడు ఆలోచన చేద్దాం, మీ ద్వారా ఒక నూతన ఆత్మ సంఘానికి వచ్చిందా? నా ద్వారా ఒక నూతన ఆత్మ 7 నెలలు దేవుడు నాకు ఇచ్చినప్పటికీ కూడా 7 నెలలు దేవుడు నాకు ఇచ్చినప్పటికీ కూడా ఒక నూతన ఆత్మను నేను సంపాదించుకోలేకపోయాను అన్న వ్యక్తులు మీరు బలలో చేయవేయొద్దు అని అంటే ఎలా ఉంటుంది? మనం అనుకుంటున్నాం వాక్యంలో బాగా ఎదుగుతూ ఉన్నాం అనుకుంటున్నాం, మనం వాక్య జ్ఞానం మాకు బాగా వస్తుంది అని మనం అనుకుంటూ ఉన్నాం. కానీ ఆలోచన చేయండి, మనం వాక్యం నేర్చుకుంటూ ఉన్నాం, వాక్య జ్ఞానాన్ని మనం పొందుకుంటూ ఉన్నాం, కానీ ప్రభువుని తెలుసుకున్న వ్యక్తి ఎలాగుంటాడు అంటే వేరే ప్రభువు తెలియని వ్యక్తికి ప్రభువును పరిచయం చేస్తాడు. కనుక ఈ బాధ్యత మనం తీసుకుంటున్నామా లేదా అనేది మనం పరిశీలన అనేది మనం చేసుకోవాలి. ఇంకా చెప్తా ఉంటుంటే మీకు బోరు కొట్టిద్దేమో. ఎన్ని చెప్పాను ఇప్పటికీ? ఈ కుందేలులో ఉన్న లక్షణాలు ఏమిటి? పరిశుద్ధంగా ఉంటాయి, వాటి బలం చెవులలో ఉంటుంది, వాటి కళ్ళు చుట్టూ ప్రతి పరిస్థితిని పసిగట్టగలవు, 4 అవి కూరగాయలు మాత్రమే తింటుంది, సాత్వికమైనవి, 6 అవి ఆత్మీయంగా కనటానికి సాదృశ్యంగా ఉన్నాయి, 7 ఈ కుందేలులో ఉన్న మరొక మంచి లక్షణం ఏమిటి అని అంటే దీస్ ర్యాబిట్స్ నెవర్ వామిట్. అంటే ఎప్పుడు ఈ కుందేళ్ళు వాంతికి తీసుకోవంట, వాంతులు చేసుకోవు ఇవి. కానీ ఒక జీవి గురించి ఉంది కదా బైబిల్లో, ఏంటది? కుక్క తన వాంతికి తిరిగి నాకినట్లుగా అన్న మాట ఉంటుంది. మనం అలాగే ఉంటాం, ఇది వద్దు అనేసి వదిలిపెట్టేస్తాం, ఇలాగొస్తాము, మళ్ళీ కుక్క అనుకుంటుందంట అయ్యో నేను తిన్నదంతా కక్కేశానే, వెళ్ళి దాని దగ్గరికి వెళ్ళి మళ్ళీ నాకు నోరు ఊరుతుంది, దాన్ని లాగేద్దాం, అనవసరంగా మొక్క వదిలేసాను అనుకొని అది ఎంత గలీజ్ అంటే వెళ్ళిపోయి మళ్ళా వాంతికి చక్కగా తిని ఆస్వాదిస్తుందంట. మనం కూడా ఏ పాపాన్ని అయితే మనం విడిచిపెట్టామో, ఏది హేయమైనదో, ఏది హీనకరమైనదో దాన్ని విడిచిపెట్టాము అనుకుంటాం. కానీ వద్దు, ఇది నేను చేయొద్దు అనుకుంటేనే ఒక
వారం రోజులు బాగుంటాం, కానీ మళ్ళీ మనం ఏం చేస్తున్నామంటే కుక్క తన వాంతికి తిరిగి నాకున్నట్లుగా మళ్ళీ అదే పాపానికి మనం వెళ్ళిపోతున్నాం. ఈ చిన్న కుందేళ్ళ నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఇవన్నీ. అవి తమను తాము ఎలా రక్షించుకుంటున్నాయి అనటానికి గల కారణాలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఇవి నెమరవేస్తూ ఉంటాయంట. కుందేళ్ళని మనం కార్టూన్స్లో మనం చూస్తూ ఉంటుంటే ఇలా క్యారెట్ పట్టుకొని అది చాలా ఫాస్ట్గా తింటూ ఉంటాయి కదా. మనం క్యారెట్ తినడానికి మనకు ఒక 3-4 నిమిషాలు 5 నిమిషాలు పట్టిద్దేమో, కానీ ఈ కుందేళ్ళ దగ్గరకు వచ్చేసరికి ఒక 1 మినిట్లో 120 టైమ్స్ స్పీడ్తో కచకచ అంటే మిక్సీలో వేసి రుబ్బితే క్యారెట్ ఎలాగైతే పిప్ అయిపోయిద్దో, ఈ కుందేలు కూడా క్యారెట్ని అలా ఫాస్ట్గా మిక్సీ చేసినట్టు కొరికేసి తినేయగలదు. ఈ కుందేళ్ళు నెమరు వేయగలిగిన జంతువులు. ఇప్పుడు ఆలోచన చేద్దాం. ఇప్పుడు వాక్యాన్ని మనం నెమరు వేసుకుంటూ ఉన్నామా? వాక్యాన్ని మనం చదువుకుంటూ ఉన్నామా? నేను పదే ఎప్పుడు నేను గుర్తు చేసేది ఏమిటి అని అంటే, మనం ప్రభువును సొంత రక్షకుడిగా అంగీకరించాం. మనం అంగీకరించిన తర్వాత మనం బాప్తిస్మం తీసుకున్నాం. బాప్తిస్మం తర్వాత మనం సంఘంలో చేర్చబడ్డాము. సంఘంలో ఉంటున్న మనము వాక్యం పట్ల మనం ఆసక్తి కలిగి ఉంటున్నామా? వాక్యం వల్ల చాలా ప్రయోజనాలు అని మనం చాలాసార్లు మనం తెలుసుకున్నాం. కానీ వాక్యం చదవక 6 నెలలు, వాక్యం చదవక సంవత్సరము, వాక్యం చదవక కొన్ని సంవత్సరాల నుండి ఉన్న వ్యక్తులు చాలామంది ఉన్నారు. అయినా మరి ఆ గుండె ధైర్యం ఎలా వస్తుందో బలలో చేయి వేస్తాం. కనుక ఈ వీటిలో నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు ఇవన్నీ. అవన్నీ ఒంటరిగా ఉండవు. వాటికి సహవాసము అంటే, చిన్న కుందేలకు సహవాసము అంటే ఇష్టం. రక్షించబడిన ఏ వ్యక్తి అయినా సహవాసాన్ని ఇష్టపడతాడు. సహవాసంలో ఉంటేనే భద్రత, సహవాసంలో ఉంటేనే క్షేమం. ఈ సహవాసంలో ఉంటేనే మన సంభాషణ అనేది ఉప్పు వేసినట్లు రుచికరంగా ఉంటుంది. ఈ సహవాసాన్ని వదిలిపెట్టేసి మనం బయటికి వెళ్ళిపోయామా, మన ఆలోచన వేరులాగుంటుంది, మన సంభాషణ అనేది వేరుగా ఉంటుంది. కనుక ఈ లక్షణాలన్నీ మనం ఎక్కడ చూస్తూ ఉంటాము అంటే, ఈ చిన్న కుందేలులో మనం చూస్తూ ఉంటాం. ఈ చిన్న కుందేళ్ళు ఇప్పుడు ఆలోచన చేద్దాం. ఎక్కడున్నాయంట? చిన్న కుందేళ్ళు బలము లేని జీవులు అయినను అవి పేటు సందులలో నివాసము కల్పించుకొనును. అవి అపవిత్రమైనవి, కానీ పవిత్రంగా ఉండటానికి, తమను తాము భద్రపరచుకోవటానికి అవి ప్రయత్నం చేస్తున్నాయి. కాబట్టి దేవుడు వీటిని మనకు పరిచయం చేస్తున్నాడు. బలహీనమైన జీవులు పేట సందులు అంటే బండ సందులను ఇవి ఆశ్రయిస్తూ ఉన్నాయి. బండ సందులు చూడండి ఒకసారి 104వ కీర్తన కొన్ని చూద్దాం. 104వ కీర్తన 18వ చరణం చూడండి. 104:18. కొండలు కొండ మేకలకు ఉనికి పట్లు, కుందేళ్లకు బండలు ఆశ్రయ స్థానములు. కుందేళ్లకు బండలు ఆశ్రయ స్థానము. ఓకేనా? అందుకనే ఇవి మిక్కిలి జ్ఞానం కలిగినవి అనే మాట మనం చూస్తున్నాం. ఇప్పుడు మీకు ఆన్సర్ తెలిసిపోయింది కదా. మీకు ఆన్సర్ తెలిసిపోయింది. స్త్రీలు ఎవ్వరు చెప్పొద్దు. ఇక్కడ రాయబడిన మాట ఏంటి అని అంటే, కుందేళ్లకు బండలు ఆశ్రయ స్థానములు అన్న మాట ఉంటుంది. ఇప్పుడు బండ అనంటే ఏంటి? పురుషులను అడిగితే ఏం చెప్తారు? ఇప్పుడు పురుషులు ముందు కూడా కూర్చొని నేను వెనక కాన్సన్ట్రేట్ చేశాను. చెప్పండి, బండ అంటే ఇప్పుడు ఏంటి? బండ అంటే ఆ బండ క్రీస్తే. బండ సందులలో నివసించే వ్యక్తులు, బండ మీద ఇల్లు కట్టుకునే వ్యక్తి జ్ఞానవంతుడు కదా. ఉపమానం ఉంది కదా. ఇసుక మీద ఒకడు ఇల్లు కట్టాడంట, గాలి తుఫాను వచ్చిందంట, వరదొచ్చిందంట, ఆ ఇల్లు కొట్టుకొని పోయింది. వాడు బుద్ధిహీనుడు అన్న మాట మనం చూస్తూ ఉంటాం. కానీ ఎవడు బుద్ధిమంతుని పోలిన వాడు ఎవడు అనంటే, బండ మీద తన ఇల్లును కట్టుకునేవాడు. బండ మీద తన ఆత్మీయతను కట్టుకునే వ్యక్తి జ్ఞానవంతుడు.
ఇలాంటి లక్షణం అనేది ఎందులో కనిపిస్తూ ఉంటుంది అని అంటే ఈ చిన్న కుందేలలో మనకు కనిపిస్తూ ఉంటుంది. చిన్న కుందేలు బండను ఆశ్రయిస్తాయి. ఏమిటి బండ అంటే రెఫరెన్స్ రాసుకోండి, మనకు అర్థమైపోయింది కదా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 4వ వచనంలో ఉంటుంది. ఆ బండ ప్రభువైన యేసుక్రీస్తే అన్నమాట మనం చూసాం. అలానే 40వ కీర్తన 2వ చరణంలో దావీదు గారు కూడా ఇలా మాట్లాడుతున్నారు. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల గుంట ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తును, నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులను స్థిరపరచును. గమనించండి, మనం ఎక్కడ స్థిరంగా ఉంటాం? మన జీవితాలలో అప్ అండ్ డౌన్స్, ఒడిదొడుకులు అనేవి మనం చూస్తూ ఉంటాం. కుందేల్లాగా మనం నెమరు వేసే వ్యక్తుల్లాగానే ఉంటాం. ఈ కుందేల్లాగా 2 డెక్కలు కలిగిన వ్యక్తిలాగా ఉండి అపవిత్రమైన జంతువుల్లాగా ఉంటూ ఉంటాం. అయినప్పటికీ కూడా మనము క్షేమంగా ఉండాలి అనంటే, మనం స్థిరంగా ఉండాలి అనంటే, ఇక్కడ దావీదు గారు నేర్పిస్తున్న ఒక పాఠం ఏమిటి అనంటే, ఆయన నన్ను పైకెత్తి నా పాదములను ఎక్కడ నిలిపాడంట? బండ మీద నిలిపెను. ఈయన జీవితం ఎలాగుండేది, ఈయన బ్యాక్గ్రౌండ్ ఎలాగుండేదంటే, నేను కూడా తప్పు చేశాను, తప్పు చేయని మానవుడు అంటూ ఉండడు. కానీ ఖచ్చితంగా మనం త్వరగా తేరుకోవాలి, చాలా త్వరగా తేరుకోవాలి. మళ్ళీ కక్కిన వాంతికి దగ్గరకు మనం వెళ్ళకూడదు. మనం చాలా తేరుకొని మనం ఏం చేయాలి అంటే, ఆ బండ మీద నిలబడటానికి మనం ఒక మంచి నిర్ణయము అనేది మనం తీసుకోవాలి. ఇదంటున్నాడు, నాశనకరమైన గుంటలో నేను పడిపోయాను, జిగటగల దొంగ ఊబిలో నేను కూరుకుపోయాను. అలాంటి పరిస్థితులలో నన్ను నేను రక్షించుకోలేను అన్న పరిస్థితులలో, నాశనకరమైన గుంట, ఆ జిగటగల ఊబిలో నేను నిలబడ్డానే అనుకుంటున్నాను. కానీ ఆ ఊబి ఎలాగుంటుంది అనంటే, మనం కదిలినా కొద్ది ఏం జరుగుతుంది అనంటే, నెమ్మదిగా లోనికి మనం వెళ్ళిపోతూ ఉంటాం. నన్ను రక్షించండి అని కొంచెం చెయ్యెత్తినా కూడా మళ్ళీ ఇంకొంచెం కిందికి వెళ్ళిపోతుంటారు. ఒరే నువ్వు కనపడ్డావు, అదే నన్ను ఇటు చూడరా, నడిచాము అనంటే మళ్ళా కిందికి వెళ్ళిపోతూ ఉంటాం. వెరీ డేంజరస్. లోకం మెత్తగా ఉంటుంది, లోకం ఆకర్షణీయంగా ఉంటుంది. లోకంలో నేను అంతా బాగానే ఉన్నాను అనుకుంటాం, కానీ అది నాశనకరమైన గుంట, అది జిగటగల ఊబి అనే మాట ఇక్కడ మాట్లాడుతుంది. దేవుని యొక్క మహాకృప, దేవుని యొక్క ప్రేమ ఏం చేసింది అని అంటే, ఇవాళ మనమందరం ఆరాధన చేయటానికి దేవునికి మనం ఎందుకు కృతజ్ఞత కలిగి ఉండాలి అని అంటే, అలాంటి పరిస్థితుల్లో ఉన్న ఆయన మనల్ని పైకెత్తి మన పాదముల్లో బండ మీద నిలిపినందుకు మన దేవుణ్ణి బట్టి మనం ఆరాధన చేయాలి. మనం పాపములోనే ఉంటే మనం ఈ పాటికి నాశనం అయిపోయి ఉండేవాళ్ళం. మన సాక్ష్యం మనం పాడు చేసుకునే వాళ్ళం. మనకు చాలా చెడ్డ పేరు వచ్చేది. కానీ దేవుడు ఎన్నిటి నుండి మనల్ని తప్పిస్తూ ఉన్నాడు, ఎన్ని ప్రమాదాల నుంచి మనల్ని తప్పిస్తూ ఉన్నాడు. దానికి గల కారణం ఒకటి, అమాయకంగానో ఎలానో మొత్తానికైతే మనం క్రీస్తు అనే బండ మీద మనం నిలబడ్డాము. సంఘము అనే బండ మీద మనం నిలబడ్డాము. పేతురు గారికి అదే చెప్తాడు కదా, మత్తయి సువార్త 16వ అధ్యాయం, మత్తయి సువార్త 16వ అధ్యాయం చూడండి, 18వ వచనం, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అని అన్నాడు. కనుక సంఘాన్ని మనం ఎప్పుడు తక్కువ అంచనా వేయొద్దు. సంఘాన్ని మనం ఎప్పుడు మనం ఏమని చెప్పచ్చు, మనం చులకనగా చూడొద్దు. సంఘంలో మనం ఎప్పుడూ ఉండటానికి మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి. సంఘంలో ఎప్పుడైతే ఒక వ్యక్తి ఉంటాడో, సంఘంలో ఎప్పుడైతే ఒక కుటుంబం అనేది ఉంటుంటుందో వాళ్ళు క్షేమంగా ఉంటారు. ఇది మనం గమనించాలి. ఇది వాక్యంలాగా ఆలోచన చేయొద్దు. నా క్షేమం, నా భద్రత, నా రక్షణ దేని మీద ఆధారపడి ఉంది అనంటే, బండ అయిన క్రీస్తు మీద, ఆ బండను సంఘం మీద ఆధారపడి ఉంది. కనుక మన పిల్లలు కానీ, మన యవనస్తులు కానీ, లేకపోతే ఒక కుటుంబాలు కానీ నమ్మకంగా ఒక మంచి సాక్ష్యం కలిగి ఉండాలి అనంటే, ఆ కుటుంబాలు సుఖంతో
సంతోషంగా అవి వర్ధిల్లాలి అని అంటే సంఘంలోకి వాళ్ళు రావాలి. సంఘంలో ఇస్తున్న వాక్యాలు మనం వింటూ ఉండాలి. వింటూ ఆ వాక్యానుసారంగా జీవించడానికి మనం ప్రయత్నించాలి. సంఘంలో తప్పితే బయట ఎక్కడ ఇలాంటి మాటలు దొరకవు. చూడండి, నేను గమనిస్తూ ఉంటాను, మన పిల్లలు వాళ్ళ పోస్టులు నేను చూస్తూ ఉంటాను, స్టేటస్ నేను గమనిస్తూ ఉంటున్నప్పుడు, అరే ఇంత లోకంలో కలిసిపోయారేంటి మన పిల్లలు అనిపిస్తుంది. దీనికి గల రీజన్, అయ్యో వీళ్ళకి సంఘం అంటే ఇష్టం లేదు కదా, వీళ్ళకి వాక్యం అంటే ఇష్టం లేదు కదా. ఎంత గుబుత్సాకరమైన స్టేటస్లో పెడతారు అని అంటే నాకు వెంటనే తిట్టబుడ్డ అయింది, కానీ నేనేం చేయలేను. రక్షించబడిన పిల్లలకును రక్షించబడని పిల్లలకు చాలా వ్యత్యాసం ఉంది. సంఘంలో ఉన్న పిల్లలకును సంఘం వెలుపల ఉన్న పిల్లలకు చాలా తేడా ఉంది. పేటు సందులలో నివసిస్తున్న వ్యక్తులకును ఆ బండ బయటకు వచ్చి నివసిస్తున్న వ్యక్తులకు చాలా తేడా ఉంది. వాళ్ళు ప్రమాదంలో ఉన్నారు. వాళ్ళ భాష బాగోలేదు, వాళ్ళ ప్రవర్తన బాగోలేదు, వాళ్ళ జీవితము అనేది బాగోలేదు. పాపం వాళ్ళ వలన అనిపిస్తూ ఉంటుంది ఆ కుటుంబం ఎంత నలిగిపోతుందో, ఎలా వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళు ట్రీట్ చేస్తూ ఉన్నారో. కనుక ఆలోచన చేద్దాం. పేట సందు చూడండి, పేట సందులలో అనంటే ఎలా అర్థం చేసుకోవాలి మనం? పేటు సందులలో అంటే పెద్దవాళ్ళు చెప్పండి, పేటు సందులలో అంటే ఎలా అర్థం చేసుకోవాలి మనం? నేను మిమ్మల్ని టెస్ట్ చేయట్లేదు, మామూలుగా అడుగుతున్నాను, నిజంగా అడుగుతున్నాను. సరే, బండ సందులలో అంటే మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఒక బండ ఉంటుంది, ఆ బండ విరిగిపోయి ఉంటుంది, ఆ రెండింటి మధ్యలో ఇప్పుడు ఈ చిన్న కుందేలు దాక్కుంటుంది. ఓకేనా? పేటు సందులో విరిగిపోయిన బండ. ఇక్కడ కూడా ఒక ఆత్మీయ పాఠం ఉంది. చూడండి, నిర్గమకాండం 17వ అధ్యాయం. నిర్గమకాండం 17వ అధ్యాయము, చీల్చబడిన బండ, 17వ అధ్యాయము 6వ వచనం చూడండి. ఆ భాగం నన్ను చెప్పేయమంటే చెప్పేస్తాను. ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణం చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. హోరేబు అనే ప్రాంతం దగ్గరికి వచ్చినప్పుడు ఏం జరిగిద్ది అని అంటే, యాజ్ ఇట్ ఈజ్గా వాళ్ళు ఏం చేస్తారు అంటే దేవుడు చేసిన మేళ్ళన్నీ మర్చిపోతారు. ఇల్లు మోషే గారిని మీద సనగటం స్టార్ట్ చేస్తారు. మమ్మల్ని చంపేయడానికే నువ్వు ఇక్కడ తీసుకొని వచ్చావా? హాయిగా ఐగుప్తులోనే ఉన్నట్లయితే ఏదో అంట్లు కడుక్కుంటేనో, ఏదో ఇల్లు కట్టుకుంటానో, ఏదో ఇల్లు ఉడుచుకుంటూ మేము బతికే వాళ్ళం కదా, అనవసరంగా నువ్వు మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చావని వాళ్ళు సనుగుతూ ఉంటుంటే, ఏంటి మీ ప్రాబ్లం అంటే దాహం వేస్తుంది అన్నారు. వాటర్కి మీరు ఇంత ఇష్యూ చేస్తున్నారా? సరే రండి అని మోషే గారు ఎప్పుడైతే ప్రార్థన చేస్తారో దేవుడు అతనికి చెప్తాడు, బాబు హోరేబు అనే ప్రాంతంలో ఒక బండ ఉంటుంది, ఆ బండను నువ్వు కొడితే ఆ బండలో నుంచి నీళ్ళు వస్తాయి, వాళ్ళు నీళ్లు తాగుతారు అన్నప్పుడు ఆయన వెళ్ళి ఆ బండను ఎప్పుడైతే కొట్టాడో ఏం జరిగింది అంటే ఆ బండలో నుండి నీళ్లు రావటం ఒక అద్భుతం మనం చూస్తాం. మనం బండను ఎంతసార్లు కొట్టినా నీళ్ళు ఏం రావు, కానీ ఆ దినాల్లో అప్పుడు ఆ అద్భుతం జరిగింది. వాళ్ళ దాహం అనేది తీర్చబడింది. ఈ బండ అయిన క్రీస్తు మన కొరకు చీల్చబడ్డాడు. పాపం అనే దాహంలో మనం కూరుకుపోయి ఉన్నప్పుడు, పాపదాహంలో మనం ఉంటున్నప్పుడు, అందులో నుంచి మనల్ని తప్పించటం కొరకు ఈ బండ అయిన క్రీస్తు ఎలాగున్నాడు అంటే చూడండి, 105వ కీర్తన 105వ కీర్తన 41వ చరణం చదవండి దయచేసి. 41వ చరణం 41. బండను చీల్చగా నీళ్లు ఉబికి వచ్చెను, బండను చీల్చగా నీళ్లు ఉబికి వచ్చెను, ఎడారులలో అవి ఏరులై పారెను, ఎడారులు అది ఏరులై పారెను. సరే, ఇక్కడ మనకు అర్థమయ్యే భాషలో మనం మాట్లాడుతున్నాం. ఆయన శరీరము అనేది ఎలా చీల్చబడిందో అనేది మనం చూద్దాం. కల్వరి శిలువలో మురాను మీద ఆయన కొట్టబడ్డాడు, చాలుగా ఆయన దున్నబడ్డాడు, ముళ్ళ కిరీటం అనేది పెట్టబడింది, తుదకు ఆ బండ చీల్చబడెను అన్న మాట మనం చూస్తాం. సీరియస్గా ఆలోచన చేయండి.
సీరియస్గా ఆలోచించేయండి. దేవుడు ఆత్మాస్వరూపి అయిన దేవుడు కేవలం నన్ను ప్రేమించి కేవలం మనలందరినీ ప్రేమించిన దేవుడు, ఈ సృష్టిని తయారు చేసిన దేవుడు, ఈ సృష్టిని తయారు చేసిన దేవుడు సృష్టి అంతటినీ పక్కన పెట్టేసి కేవలం నన్ను, కేవలం మనలందరినీ ప్రేమించటం కొరకు, పాపములో మనం నశించిపోయి నిత్య నరకాగ్నిలోకి మనం వెళ్లకుండా ఉండటం కొరకు ఆయన తీసుకున్న ఒక నిర్ణయం ఏమిటి అని అంటే ఆయన శరీరం అనేది చీల్చబడటం. సృష్టి కలుగునుగాక అని అంటే సృష్టి ఎలాగైతే వచ్చిందో ఈ మానవులందరూ రక్షించబడునుగాక అని అంటే మనం రక్షించబడే వాళ్ళం. అది పెద్ద విషయం కాదు. ఆ శిలువ మరణం దగ్గర, ఆ శిలువ వేదన దగ్గర, ఆయన వీపు చీల్చబడడం దగ్గర మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ దేవుడు మనల్ని ప్రాణం పెట్టునంతగా ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఒక తండ్రి తన కుమారుణ్ణి ఎంతగైతే ప్రేమిస్తాడో మీరు గమనించండి. ఇలాగైనా అర్థమైద్దేమో చూద్దాం. ఒక తండ్రి, ఒక తల్లి తన పిల్లలను ఎంతగా ఎలాగైతే ప్రేమిస్తారో, పిల్లోడున్నాడు రోడ్డు మీద ఇలాగున్నాడు, ఒక పిచ్చి కుక్క వచ్చేసి వాని మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తుంది, నాన్న ఏం చేస్తాడు? నాన్నకి కుక్కలంటే భయం, నాన్నకి కుక్కలంటే భయం. కుక్క అంత దూరంలో ఉండగానే వెంటనే బండి తిప్పేసుకుని వెళ్ళిపోయే నాన్న, కుక్క అక్కడ ఉంటే దూరంగా వెళ్ళిపోయే నాన్న లేకపోతే అమ్మ. కానీ ఆ దినాన్ని ఏం జరిగింది అంటే మన పిల్లోడు వెళ్తూ ఉన్నాడు, ఆ కుక్క బాబు దగ్గరకు వస్తూ ఉంటుంది. ఇప్పుడు నాన్న ఏం చేస్తాడు? ప్రభుదాస్ అన్న నువ్వేం చేస్తావన్నా? తిమోతి మీద కుక్క వచ్చింది అనుకోండి, ఏం చేస్తాడు మీ నాన్న? 2 ముక్కలు అయిపోద్ది కుక్క. అది చచ్చేదాకా వదిలిపెట్టాడు ఇక ప్రభుదాస్ అన్న. ఇదైతే తండ్రి ప్రేమ. భయం ఉన్నప్పటికీ కూడా ఆ క్షణాన వాళ్ళు ఏం చేస్తారు అని అంటే ప్రాణానికి తెగించి, అది నన్ను కరిచినా నన్ను గీకినా ఏది చేసినా హాస్పిటల్కి తర్వాత పోతా కానీ ముందు నా బిడ్డ క్షేమంగా ఉండాలి. లేదు సరే కరవనీలే, అది వెళ్ళిపోయిన తర్వాత వాడిని హాస్పిటల్కి తీసుకెళ్తాను అనుకుంటాడా? ఎవరు అలాంటి నిర్ణయాలు తీసుకోడు. ఇప్పుడు ఈ తండ్రి దేవుని యొక్క ప్రేమ దగ్గరకు వచ్చేసరికి మనం 1% ప్రేమిస్తే ఈ దేవుడు మానవుడిని ఎంత ప్రేమించాడంటే అందుకు 100 రెట్లు దేవుడు మనల్ని ప్రేమించాడు. ఒక తల్లిదండ్రులకు పిల్లల మీద ఆ రక్త బంధం, ఏదో తెలియని ఏదో ఆ సంబంధం ఏదైతే ఉంటుందో, దేవుడు చేసిన సృష్టిలో మానవునికి మధ్య ఈ అద్భుతమైన సంబంధం దేవుడు ఏర్పరచుకున్నాడు. దేవుడు మానవుని ప్రాణం పెట్టునంతగా తాను ప్రేమించాడు. తాను దేవుడై ఉన్నప్పటికీ కూడా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అనటానికి ఒకటే ఒక గుర్తు ఏమిటి అని అంటే నన్ను నేను నా శరీరాన్ని అప్పగించుకుంటూ ఉన్నాను. మనం లేఖనాలలో, యెషయా గ్రంథాలలో మనం చూసుకుంటూ వెళ్తూ ఉంటుంటే ఆయన శరీరం ఎలా చేల్చబడిందో మనం చూస్తూ ఉంటాం. వధించబడటానికి మౌనంగా వెళ్ళిన ఒక గొర్రెపిల్ల ఎలాగైతే ఉంటుందో సార్వభౌమాధికారం కలిగిన దేవుడు. నాకు తమ్ముడు చెప్పాడు, జీవన మరణాలనేవి ఆయన చేతుల్లో ఉంటాయి, కాలాలన్నీ ఆయన చేతుల్లో ఉంటాయి. ఆయనకు అసాధ్యమైనదంటే ఏదీ లేదు. కానీ ఆయన తీసుకున్న నిర్ణయం ఏంటి అంటే అవన్నీ పక్కన పెట్టేస్తాను. ఇప్పుడు నా శక్తిని ఉపయోగించను, నా సార్వభౌమాధికారాన్ని నేను ఉపయోగించను, నా తెలివితేటలను నేను ఉపయోగించను, దేన్ని ఉపయోగించను. నేను ఇక్కడ మానవుల పట్ల ఈ రక్షణ కార్యం దగ్గర నేను ఉపయోగించేది ఒకటే ఒక సాధనం ఏమిటి అంటే ప్రేమ సాధనం. ఆ బండ చీల్చబడటం. ఒక బండ 2 ముక్కలైంది అని అంటే ఊహించాలి, ఎన్ని దెబ్బలు పడితే ఒక బండ ఇరిగిపోయిద్ది. ఒక బండ 2 ముక్కలు అవటం అంటే సామాన్యమైన విషయమా? 100 తలకాయలు పగలగొట్టినా కూడా మన తలకాయలే పగులుతాయి కానీ బండ పగలదు. కానీ ఆ బండ క్రీస్తే అన్న మాట మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈ కుందేళ్ళు ఎలాగున్నాయి అని అంటే ఈ కుందేళ్ళు
బండ సందులలో నివాసం చేయటానికి ఇష్టపడుతూ ఉన్నాయి. మళ్ళీ గమనిస్తున్నాను, ఈ బండ సందు లేకపోతే బండ క్రీస్తుకు సాదృశ్యము. ఆ బండ సందులు, ఆ పేటు సందులు అనేవి సంఘానికి సాదృశ్యం. సంఘం అంటే దేవునికి అమితమైన ఇష్టం. ఈ సంఘం కొరకు తాను ప్రాణం పెట్టాడు అనేది మనం గమనించాలి. చివరిది, ఈ కుందేలుకున్న ప్రథమ శత్రువు, కుందేలకు ప్రప్రథమైన శత్రువు ఎవరు చెప్పండి? ఊహించండి, మళ్ళా టెస్ట్ చేయట్లేదు, ఊహించండి అంతే. నేను చదివేదాకా నాకు తెలియదు. కుందేలుకి ఏ శత్రువు ఉండవచ్చు? చిన్నపిల్లలు ఏదో చెప్పేసేవాళ్ళు ఈ పాటికి. కుందేలుకు ఉన్న ప్రప్రథమైన శత్రువు నువ్వే అన్నట్టు చూస్తున్నారు మీరు నన్ను. నేను కాదు, సింహం ఆట మరీ ఘోరం. చెప్పండి, ఏదని చెప్పడదు ఇప్పుడు. డేగ, గ్రద్ద, చిన్నపిల్లలు అయితే నక్క అంటారు వాళ్ళు. నేను ట్రై చేసి చూసా. నక్క స్టోరీలలో విని 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 నక్కే అదేంటది జిత్తులు మారిది కాబట్టి నక్క అంటూ ఉంటారు. సరే, కుందేలకు ప్రప్రథమైన శత్రువు ఎవరు అని అంటే శ్వేతం చెప్పింది సింహం. ఆ సింహం పక్కన నాటుకోడిని పెట్టి ఆ సింహం పక్కన కుందేళ్ళు పెడితే నాకు నాటుకోడి వద్దు, కుందేలే కావాలంటది. అది దాన్ని కుందేలు మాంసం అంటే చాలా చాలా ఇష్టం. చూడండి, మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. మీ విరోధియగు అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదుమా అని వెదుకుచూ తిరుగుచూ ఉన్నాడు. ఎవరిని మృంగుదుమా అని వెదుకుతూ తిరుగుచూ ఉన్నాడు. మన మీద కూడా అపవాది నిఘా, అపవాది యొక్క దాడి, మనల్ని ఎలా పాడు చేయటానికి అపవాది మన ప్రధాన శత్రువు. దేవుడు మనల్ని ప్రాణం పెట్టునంతగా ప్రేమించాడు కాబట్టి, మన కొరకు ఆయన దెబ్బలు తినడానికి ఇష్టపడ్డాడు కాబట్టి, మన కొరకు తన శరీరాన్ని చాలుగా దున్నించుకున్న దాన్ని బట్టి వాడికి ఏమొచ్చిందంటే ఒక జలస్ వచ్చేసింది. అమ్మ, మేము లేమే దేవుని పోలికలో, దేవుని యొక్క స్వరూపంలో. ఈ దేవుడు ఏంటి, నరులను ఆయన పోలికలో ఆయన స్వరూపంలో చేసుకున్నాడు, వాటిని ప్రాణం పెట్టునంతగా ప్రేమించాడే అనుకొని అవి అసూయ చేత అయిపోవాలి. ఏం చేస్తాడంటే మనల్ని పాడు చేయడానికి వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అలాంటి సమయంలో మనకంటూ ఏదైనా ఆశ్రయ దుర్గం ఏదైనా ఉంది అని అంటే బండ అయినా క్రీస్తే. సంఘంలోకి మనం చొరబడాలే తప్పితే మరి ఎక్కడ మనల్ని మనం భద్రపరచుకోలేం. కనుక ఇలా ఈ కుందేల్లో నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు. 31:3 దావీదు నా కొండ నా కోట నీవే. 32:7 నా దాగుచోటు నీవే. 23:6 చిరకాలం యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను అన్న మాట ఆయన చెప్తా ఉన్నాడు. కనుక ఈ కుందేలు నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఇదే. వాక్యాన్ని మనం నెమరేస్తూ ఉండాలి. మనం సంఘంలో ఉండటానికి మనం ప్రయాసపడుతూ ఉండాలి. చివరి మాట చూడండి, మనం ఎలా రక్షించబడ, మనం అపవిత్రులం కదా. కుందేలు అపవిత్రమైన జంతువు, మనం కూడా అపవిత్రులమే. కానీ ఆయన ఏం చేశాడు? మనల్ని నీతిమంతులుగా చేశాడు, మనల్ని పవిత్రులుగా ఆయన చేశాడు. పవిత్రులుగా మీరు జీవించండి ఆయన చెబుతూ ఉన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 11వ వచనంలో ఉంటుంది, మీలో కొందరు అట్టివారై ఉంటిరి, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. ప్రభు బలను ఆశ్రయిస్తూ ఉన్నప్పుడు ఆ రొట్టె ఆయన శరీరానికి సాదృశ్యం, ఆ ద్రాక్షారసం ఆయన రక్తానికి సాదృశ్యం. మనం ఒకప్పుడు అలానే ఉన్నాం, కానీ ఆయన ఏం చేశాడు అని అంటే
ఆయన ఆత్మయందు మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారే మనలను నీతిమంతులుగా చేసినందుకు మనం ఏం చేయాలంటే దేవునికి మనం కృతజ్ఞత చెల్లించాలి. చీములో నుంచి కొన్ని పాఠాలు మనం నేర్చుకున్నాం. కుందేలులో నుండి పాఠాలు మనం నేర్చుకున్నాం. అవి మిక్కిలి జ్ఞానము కలిగినవి. అలా జ్ఞానంగా వివేకంగా మనం ఉండాలని మనల్ని మనం పరిశీలన చేసుకుంటూ బలలో చేవేద్దాం. దయచేసి కళ్ళు మూసుకోండి, బలలోకి వెళ్దాం.